నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందుతుంది. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అలాగున విడిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా కొరకైన క్రొత్త నిబంధన నీరు, దీనిలోనిది త్రాగు నెల్లప్పుడు నెల నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రను తాగి త్రాగు నెల్లప్పుడు ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించెదరు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆ పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అవును. మనము ఆయన రొట్టె అనగా ఆయన రక్తం అనగా ఎంతో పరిశుద్ధంగా తినాలి. మనము ఈరోజు బల్లారాధన చేస్తా ఉంటే నిన్న దినమున ఉపవాసం ఉండాలి, దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవాలి. మరి పౌలు గారు చెప్తారు, నన్ను నేను నలగొట్టుకుంటున్నా అంట. నలగొట్టుకోవటం అంటే మనం ఏదో శరీరం నలగొట్టుకోవటం కాదు. ఉపవాసం ఉంటున్నప్పుడు తగ్గిన పరిశుద్ధంగా ఉండాలి. ఒక్కరోజు ఉండటం కాదు, దినదినము మనము పరిశుద్ధపరుచుకొని పవిత్రపరుచుకొని ఆ బండలో పాలు పొక్కులు పొందేవారిగా ఉన్నాము. ఆ బండ క్రీస్తు అయి ఉన్నది. ఆ క్రీస్తు కింద మనం ఉన్నాము. మనందరము ఏకాత్మలో ఏక శరీరము కలిగిన వారమై ఆయనను కోరి జీవించిన వాక్య దేవుడి అని ఎంతో మంది ఆ మోషే ఆ మేఘముల కింద నుండి తీసుకురావడానికి ప్రయత్నించినప్పుడు, అంటే క్రీస్తు అనే బండ దగ్గరికి తీసుకురావడానికి ఆయన ప్రయాసపడ్డాడు అనమాట. ఇది కూడా మనము క్రీస్తు అనే బండ కింద ఒకే బండలోనిది తాగుతున్నాము. ఒకే రొట్టె ఒకే పానీయము చేస్తూ మనం ప్రభు దగ్గరికి వెళ్తూ ప్రభు ప్రయాణం చేస్తూ ఉన్నాము. కానీ మనం ఏం చేస్తున్నాం, చాలా మంది సలుగుతున్నాం, గొనుగుతున్నాం. మన సొంత ప్రయత్నాలు, మన సొంత ఆసక్తి, మన సొంత కోరికల కొరకు మనం ఏం చేయబడుతున్నామంటే సంహారుల చేత సంహింపబడుతున్నాం. మనం నిరాశగా మరి ఏదో పోగొట్టుకున్నట్టుగా ఉండకూడదు. ప్రభు సన్నిధిలో ప్రభువుకు సమర్పించుకోవాలి. మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు దేవుడికి ఇష్టంగా ఉంటాం. ఆ బండ ఎవరంటే క్రీస్తు దగ్గరికి వచ్చాం కాబట్టి మనం పరిగెత్తుతున్నది ఓపికతో దేవుని పందెంలో పరిగెత్తుతూ ఉండాలి. అదే సువార్త 11 అదే అధ్యాయంలో 23వ వచనం చూడండి.